పాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి తెలుసుకోగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను. ఈ నా మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు జరుగుతుంది. నాకు పూజా తంతుతో పని లేదు. అష్టోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటనే నా నివాసం. శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా. ఇలా అవసరమైన ప్రతి సందర్భంలో బాబా తనను పూజించమని, ఆరాధించమని, స్మరించమని, ధ్యానించమని, తన భజన చేయమని, తన కథాశ్రవణం చేయమని స్వయంగా చెప్పారు. చాలామంది భక్తులు బాబా తనను పూజించమని ఏనాడు చెప్పలేదని చెప్పరాదు, అలా చెప్పారని చెబితే ఎవరైనా ఏమని అనుకుంటారేమోనని సాయి భక్తులు భయపడ పని లేదు. బాబా దైవం అయి ఉన్నారు కనుకనే అలా చెప్పారు. అలా చెబితేనే ఆయన్ని నీవు పూజిస్తావు, ధ్యానిస్తావు, కీర్తిస్తావు. బాబా యందు భక్తి కలిగి జీవిస్తావు. బాబా చూపిన మార్గంలో విశ్వాసంతో ప్రయాణం చేస్తావు. కనుకనే బాబా అలా స్పష్టంగా ప్రకటించారు. బాబా దైవమా కాదా అని ఆనాడు ఆయనను పరీక్షించిన ప్రతి వారికి బాబా తన దైవత్వాన్ని ప్రదర్శించారు. ఈనాటికి అలాంటి సంశయాత్మకులకు తన శక్తిని చూపిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా చూపిస్తారు. కారణం బాబా సర్వసమర్థులైన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. సాయినాథ్ మహారాజ్కి జై.